అక్కడ మనకి మళ్ళీ ఈ దరిద్రం ఇంత దరిద్రం లేదు రాజకీయాలు కాబట్టి అసలు నిజం బయటపడింది. ఇక్కడ కూడా సరిగ్గా వెరిఫై చేస్తే అసలు నిజం బయటపడుతుంది. ఈ అసలు నిజం లోపు అబద్ధాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిపోయి ఇప్పుడు గంజాయి డ్రగ్స్ అనే దాన్ని ఒక వ్యసనంగా చూడటమే కాదు, దాని మీద సమిష్టి పోరాటం కావాలి. చంద్రబాబు టైంలోనూ గంజాయి ఉంది, రాజశేఖర టైంలోనూ గంజాయి ఉంది, ఆ తర్వాత మళ్ళీ బాబు వచ్చినప్పుడు గంజాయి ఉంది, ఆ తర్వాత వీళ్ళు వచ్చిన జగన్ ఉన్న గంజాయి ఉంటుంది. గంజాయి ఎందుకు తీయలేము మనం? ఏజెన్సీ ప్రాంతాల్లో నేను అదంతా తిరిగాను, అరక్ ఏజెన్సీ మొత్తం తిరిగాను. వాళ్ళ 6,000 మంది ప్రజలు 6 నెలల్లో చచ్చిపోయిన రోజున అక్కడికి వెళ్ళి కవర్ చేసి వచ్చినాడు నేను. ఆ ప్రాంతపు ప్రధాన సమస్యకి పరిష్కారం మాఫియా శక్తుల చేతుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎట్లా అంటే ఆ ప్రాంత ప్రధానమైనటువంటి సమస్య కొండల మీద ఏం పంటలు పండుతాయి, తేయాకు పంటలు పండించేయేమో కూలీ పని ఎంతమందికి దొరుకుతుంది అక్కడ? 5% మందికి దొరుకుతుంది. అది కూడా మళ్ళీ వాళ్ళకి గాంచందర కాల్ముక్త అనే లెక్క. అది ఒక ఆస్పెక్ట్. మిగతాది పోడు వ్యవసాయంలో మిగిలేది లేదు, చచ్చేదే ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఏదైనా పని ఇస్తేనే వాళ్ళు బ్రతకగలరు గిరిజనులు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రభుత్వం పని లేకపోవడం వలన ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ లోకల్గా ప్రెషర్ ఉంటుంది. ఉపాధి హామీ పథకమే అక్కడ వీళ్ళు ఇవ్వగలిగిన పని. ఉపాధి హామీ పథకం ఏడాదికి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రభుత్వం ఆలోచన బట్టి ఇప్పుడు 100 రోజులు కంపల్సరీ